నీకేంటి ఇంత ధైర్యం? లేక లేక పుట్టాడు కదా, లేక లేక కలిగాడు కదా, మరి ఏంటి ఇంత ధైర్యం? ఒక్క కుమారుని దేవునిచ్చుడికి ఎందుకు వెనుతిరగలేదు అంటే అబ్రహాం ఒకటి అంటాడు, ఏం లేదండి, నా దేవుడు ఎవరు? నరబలి కోరుకునేవాడు కాదు, నరుని కోసం బలిగా మార్చబడగలిగిన దేవుడు. ఆయన నరబలి ఆశించేవాడు కాదు, నరుని రక్తము కోరుకునేవాడు కాదు. ఆయన ఎవరు? నరుని కోసం రక్తాన్ని చిందించిన దేవుడు. ఆయన ఎవరు? నరుని కోసం ప్రాణము పెట్టే దేవుడు. ఆయన నరబలిని ఎందుకు కోరుకుంటారా సామె? ఒకవేళ నా కుమారుడు ఈ బలిపీఠం మీద పెట్టబడి చనిపోయినా బూడిదగా మలచబడిన ఆ బూడిదకు కూడా నా దేవుడు మరలా జీవాన్ని పోయబోతూ ఉన్నాడు. ఆ బూడిదకు జీవాన్ని ఇస్తాడు.